హాయ్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ న్యూరోపతిక్ పెయిన్, నరాల సమస్య. దాని గురించి మాట్లాడుకుందామండి ఈరోజు. అసలు న్యూరోపతి అంటే ఏంటి? నరాల సమస్య. సో, ఇది ఏ విధంగా ఉంటుంది? తిమ్మిరులు వస్తాయి కొంతమందికి. కొంతమందికి వచ్చేటప్పటికి మంటలు వస్తాయి. కొంతమందికి సూదులతో గుచ్చినట్టు ఉంటుంది. కొంతమందికి చీమలు పాకినట్టు ఉంటుంది. కొంతమందికి వచ్చేటప్పుడు నడువులు లాగేస్తుంటుంది. కొంతమందికి భుజం లాగేస్తూ ఉంటుంది. కొంతమందికి మెడ నరాలు లాగేస్తూ ఉంటాయి. సో, అసలు ఈ సమస్య ఎవరిలో ఉంటుంది? ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఆల్కహాల్ తీసుకునే వారిలో వస్తుంది. మందు కంటిన్యూస్‌గా ఎక్కువగా తీసుకొని, ఎక్కువ కాలం తీసుకునే వారిలో ఈ సమస్య వస్తుంది. నరాల వీక్‌నెస్ వచ్చి. ఇంకెవరిలో వస్తుంది? డయాబెటిస్ ఉన్నవారిలో. ప్రొలాంగ్డ్ డయాబెటిస్ కంట్రోల్ లేకుండా ఉన్న వారిలో ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. నరాలు దెబ్బతినేస్తాయి. సో, మీ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోండి. ఇంకా ఎవరిలో వస్తుంది? కిడ్నీ డిసీజ్ ఉన్న వారిలో. చాలా, చాలా వీక్‌గా ఉంటారండి. చాలా వీక్‌గా ఉంటారు. కాళ్ళు తిమ్మిర్లొచ్చేస్తాయి, మంటలొచ్చేస్తాయి, నరకం అనుభవిస్తారండి. సో, వీళ్ళు పర్టిక్యులర్‌గా హైపర్ టెన్షన్‌ని, షుగర్‌ని, అలాగే వీళ్ళ కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఎవరిలో వస్తుంది? విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్న వారిలో, ఆహార లోపం, సరిగ్గా ఆహారం తీసుకునే వారిలో కూడా ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఇంకా ఎవరిలో? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో ఈ సమస్య, థైరాయిడ్ ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి మెడికేషన్ ఏమేమి ఉన్నాయి? యెస్. మెడికేషన్స్ ఉన్నాయండి. మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. మల్టీ విటమిన్స్ ఉన్నాయి. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, సైనోకోబాలమిన్, విటమిన్ బి12, సో విటమిన్ ఇ క్యాప్సూల్స్ అనేవి ఉన్నాయి. ఇవి నర్వ్ రెజొనేటర్స్, నరాలను ఉత్తేజపరుస్తాయి. ఇంకా ఏమున్నాయి? ప్రెగాబాలిన్, గాబాపెంటిన్, డలోక్సిన్, అమిట్రిప్లిన్, లాట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయండి ట్రీట్ చేయడం కోసం. సో, అవి కాకుండానే మనం న్యాచురల్‌గా కూడా ఈవినింగ్ పూట మీరేం చేయవసరం లేదండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. అందులో మీరు 2 లెగ్స్ 10 మినిట్స్ ఉంచండి. చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంటిన్యూగా చేయండి. ఏ పనైనా కంటిన్యూగా చేయండి. రిజల్ట్స్ అనేదొస్తాయి బాగా. ఓకే. అలాగే నైట్ పూట మీరు పడుకునేటప్పుడు మీ 2 కాళ్ళు ఎలివేట్ చేసి పడుకోండి. చాలా వరకు మీకు రిలీవ్ అవుతుంది. చాలా మందిలో ఈ సమస్య నడుము దగ్గర L4, L5 డిస్కులు పోయినప్పుడు నడుము లాగేస్తా ఉంటుంది. అప్పుడు కూడా డాక్టర్స్ అనేవి ఈ ప్రెగాబాలిన్, గాబాపెంటిన్ అనేవి చేస్తారు. అలాగే వచ్చేటప్పటికి మనకి మెడ నొప్పున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అక్కడ కూడా ఈ మెడికేషన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బాడీలో అక్కడక్కడ పెయిన్స్ కూడా వస్తుంటాయి. సో, ఏ విషయం గురించైనా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. నేను మీ హెల్త్ గురించి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ బెల్ ఐకాన్. థాంక్ యూ.